హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం హంటర్ కమిషన్ 1882-1803 గురించి తెలుసుకుందాం. లార్డ్ రిప్పన్ చూడండి, వుడ్స్ తాకీదులోని సిఫార్సులను పరిశీలించి ప్రాథమిక విద్యలో తగు మార్పులు చేసే విధంగా పలు సూచనలు చేయమని విలియం హంటర్ అధ్యక్షతన ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ ఈ కమిషన్ని నియమించాడు. అంటే హంటర్ కమిషన్ని నియమించినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ రిప్పన్. అంటే లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ ని నియమించాడు. దీనికి అధ్యక్షుడు ఎవరు? విలియం హంటర్. చూడండి, హంటర్ రా అంటే హంటర్ కమిషన్ ని నియమించినప్పుడు గవర్నర్ జనరల్ రాతో స్టార్ట్ అవుతుంది. ఎవరు? లార్డ్ రిప్పన్. ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన కదా వుడ్స్ లో అంటే డి కదా, వుడ్స్ డిస్పాచ్ ని నియమించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే డల్హౌసీ. అవునా? డి డల్హౌసీ, ఆర్ రిప్పన్. గుర్తుపెట్టుకోండి. ఈ కమిషన్ లో మొదటిసారిగా భారతీయ విద్యావేత్తలని సభ్యులుగా తీసుకోవడం జరిగింది. హెన్స్ కాల్డ్ భారతీయ విద్యా కమిషన్. అంటే ఈ కమిషన్ నియమించారు కదా, ఈ కమిషన్ లో కూడా కొంతమంది భారతీయ విద్యావేత్తలు సభ్యులుగా తీసుకున్నారనమాట. అంటే అందులో పార్టిసిపేట్ చేశారు. ఈ కమిషన్ లో పాల్గొన్నవారు కొంతమంది భారతీయ విద్యావేత్తలు హంటర్ కమిషన్ లో పాల్గొన్నారు. అందుకే హంటర్ కమిషన్ ఏమన్నారు? భారతీయ విద్యా కమిషన్ అని, లేదా తొలి భారతీయ కమిషన్ అని, లేదా ప్రథమ కమిషన్ అని అంటారు. అంటే హంటర్ కమిషన్ అన్నా, భారతీయ విద్యా కమిషన్ అన్నా, తొలి భారతీయ కమిషన్ అన్నా, ప్రథమ కమిషన్ అన్నా హంటర్ కమిషన్ అని గుర్తుంచుకోవాలి. మనకి ఎగ్జామ్లో అంటే క్రింది వాటిలో భారతీయ విద్యా కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్. తొలి భారతీయ విద్యా కమిషన్ అన్న హంటర్ కమిషన్. సో అలా మారుపేర్లు గుర్తుంచుకోండి. నెక్స్ట్, హంటర్ కమిషన్ చేసినటువంటి సిఫారసును చూద్దాం. ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వమే స్థాపించి వాటి నిర్వహణ బాధ్యతను స్థానిక సంస్థలకి అప్పగించాలి. ఏమంటున్నాడు? ప్రైమరీ స్కూల్స్ని గవర్నమెంటే స్థాపించాలట మొత్తం. కాకపోతే వాటిని నిర్వహించడానికి ఆ బాధ్యతలను ఎవరికి ఇవ్వాలి? స్థానిక సంస్థలకి అప్పగించాలి. ఎందుకంటే మొత్తం గవర్నమెంటే చూసుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి టీచర్స్ని రిక్రూట్ చేయాలి. సో అదంతా తొందరగా సాధ్యం కాదు కాబట్టి ఫస్ట్ అయితే ముందుగా ప్రాథమిక పాఠశాలని ప్రభుత్వమే స్థాపించాలి, వాటి నిర్వహణని స్థానిక సంస్థలకి అప్పగించాలని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, మాధ్యమిక ఉన్నత విద్యా పాఠశాలల నిర్వహణ బాధ్యత నుండి గవర్నమెంట్ తప్పుకొని వాటిని ప్రైవేట్ వారికి అప్పగించి వారికి గ్రాంట్స్ మంజూరు చేయాలి. స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలని ఎవరు చెప్పిండు? హంటర్ చెప్పిండు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రాథమిక పాఠశాలని ప్రభుత్వమే స్థాపించాలట, కానీ వాటి బాధ్యతనేమో స్థానిక సంస్థలకు అప్పగించాలి. తర్వాత మాధ్యమిక ఇంకా ఉన్నత విద్యా పాఠశాల వచ్చేసరికి వీటి నిర్వహణ బాధ్యతని గవర్నమెంట్ తప్పుకొని ఎవరికి అప్పగించాలి? ప్రైవేట్ వారికి అప్పగించాలి. ప్రాథమిక పాఠశాలలు అయితే స్థానిక సంస్థలకి, మాధ్యమిక మరియు ఉన్నత పాఠశాల నిర్వహణ అయితే ప్రైవేట్ వారికి అప్పగించి వాళ్ళకి కొంచెం గ్రాంట్స్ని మంజూరు చేయాలి అని తెలియజేసింది. ఇంకా స్వదేశీ పాఠశాలను కూడా ప్రోత్సహించాలని చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్ని నెలకొల్పి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పొందిన వారినే ఉపాధ్యాయులుగా నియమించాలి అని ఎవరు చెప్పారు? హంటర్ కమిషన్. వుడ్స్ డిస్పాచ్లో ఏం చెప్పారు? ఉపాధ్యాయులకి శిక్షణ ఇవ్వడానికి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను విరివిగా నెలకొల్పాలి అని చెప్పారు. ఈ హంటర్ కమిషన్ ఏం చెప్తుంది? ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు నెలకొల్పి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి, శిక్షణ పొందిన వారినే ఉపాధ్యాయులుగా నియమించాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రైవేట్ బాలికల పాఠశాలను ప్రోత్సహించి వారికి విరాళాలు ఇవ్వాలి. బాలికల విద్య గురించి చెప్పింది ఎవరు? వుడ్స్ డిస్పాచ్. ఇక్కడ ఏం చెప్తుంది? ప్రైవేట్ బాలికల పాఠశాలను ప్రోత్సహించి వారికి విరాళాలు ఇవ్వాలి మరియు బాలికల విద్యకి పలు సలహాలు సూచనలు ఇచ్చేందుకు పర్యవేక్షక కార్యాలయాలను ఏర్పాటు చేసి మహిళాధికారులను నియమించాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే బాలికలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఒక పర్యవేక్షక కార్యాలయం ఉండాలి, దానికి ఒక మహిళా అధికారిని నియమించాలి. ఎందుకంటే బాలికల ప్రాబ్లమ్స్ ఎవరికి తెలుస్తాయి? ఉమెన్కి తెలుస్తాయి కాబట్టి మహిళా అధికారి కంపల్సరీ ఉండాలని చెప్పినటువంటి కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్. జిల్లా స్థాయిలో విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి. వుడ్స్ డిస్పాచ్ ఏం చెప్పింది? రాష్ట్ర స్థాయిలో విద్యా శాఖను ఏర్పాటు చేయని చెప్తే ఇదేమో జిల్లా స్థాయిలో విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలని హంటర్ కమిషన్ తెలియజేసింది. మతపరమైన బోధనలను పాఠశాలలో చేరాలి. వుడ్స్ డిస్పాచ్లో ఏం చెప్పడం జరిగింది? మతపరమైన విద్య అనేది తటస్థంగా ఉండాలి అని చెప్పింది.
అసలు మతపరమైన బోధనలను పాఠశాలలు చేయరాదు అని చెప్పింది ఏంటంటే హంటర్ కమిషన్. మాతృభాషలోనే బోధన చేయాలి. సేమ్ అన్నీ కూడా మాతృభాషలోనే బోధన చేయాలని చెప్తాయి. వుడ్స్ డిస్పాచ్ కూడా మాతృభాషలోనే బోధన చేయాలని చెప్పింది. హంటర్ కమిషన్ కూడా మాతృభాషలోనే బోధన చేయాలి అని చెప్పడం జరిగింది. ఈ 7 పాయింట్స్ని గుర్తించుకోవడానికి కోడ్ చూడండి ఒకసారి. PSTGDRM. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? పోలీస్ స్టేషన్ నుండి తెలంగాణలోని డాక్టర్స్కి మెయిల్ వచ్చింది. అంటే పోలీస్ స్టేషన్ నుండి వస్తుందా మెయిల్? రాదు. కానీ గుర్తుంచుకోండి, కోడ్స్కి కంప్లీట్ మీనింగ్ ఉండాల్సిన అవసరం లేదు. మనకు సెంటెన్స్ లాగా తయారు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి, పోలీస్ స్టేషన్ నుండి తెలంగాణలోని డాక్టర్స్కి మెయిల్ వచ్చింది. పి అంటే ఏంటిది? ప్రాథమిక పాఠశాలని స్థాపించాలి. ఎస్ అంటే ఏంటిది? స్వదేశీ పాఠశాలని ప్రోత్సహించాలి. ఇంకా మాధ్యమిక ఎస్ అంటే సెకండరీ కూడా వస్తుంది. సెకండరీ ఇంకా ఉన్నత విద్యా పాఠశాల నిర్వహణ బాధ్యత నుండి గవర్నమెంట్ తప్పుకోవాలి. టీ అంటే ఏంటి? టీచర్లు ఎవరిని నియమించాలి? శిక్షణ పొంది ఉన్న వారినే నియమించాలి. ఎస్ అంటే ఏంటిది? గర్ల్స్ స్కూల్స్ అంటే బాలికల పాఠశాలని ప్రోత్సహించాలి అని చెప్పడం జరిగింది. డి అంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో విద్యా బోర్డులు. ఆర్ అంటే రిలీజియస్కి సంబంధించినటువంటి బోధన చేయరాదు. ఎం అంటే మాతృభాషను బోధించాలి. పోలీస్ స్టేషన్ నుండి తెలంగాణలోని డాక్టర్స్కి మెయిల్ వచ్చింది. పి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఎస్ అంటే సెకండరీ ఎడ్యుకేషన్. ఇంకా సెకండరీ ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ తప్పుకోవాలి. స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలి. టీ అంటే టీచర్స్ని ఎటువంటి టీచర్స్ని తీసుకోవాలి? శిక్షణ పొందిన వారిని టీచర్స్గా తీసుకోవాలి. జిఎస్ అంటే గర్ల్స్ స్కూల్స్, బాలికల పాఠశాలను ప్రోత్సహించాలి. వాళ్ళకు ఒక మహిళా పర్యవేక్షక అధికారి ఉండాలి. డి అంటే డిస్టిక్ లెవెల్లో విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి. ఆర్ అంటే రిలీజియస్కి సంబంధించినటువంటి మత బోధన చేయకూడదు. ఎం అంటే మాతృభాషలోనే బోధించాలి. చూడండి, ఇక్కడ హంటర్ కమిషన్ నివేదిక తర్వాత దేశంలో అనేక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పారు కదా, చెప్పారు కాబట్టి చాలా ప్రాథమిక పాఠశాల అయితే స్టార్ట్ చేశారు. కానీ ఈ కాలంలో వచ్చిన కరువు, ప్లేగు వ్యాధి వలన పిల్లలు పాఠశాలలు చేరరు మరియు మానివేస్తారు. కరువు మరియు ప్లేగు వ్యాధి వచ్చింది కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడకపోతుండే, ఒకవేళ వెళ్ళినా కూడా మధ్యలోనే బడి మానేసేవారు. సో అలా అటువంటి కరువు, ప్లేగు వ్యాధి ఉండడం వల్ల ఏమైందంటే పాఠశాలని పూర్తిగా మూసివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పూర్తిగా మూసివేయడం కూడా జరుగుతుంది. సో అందుకే 1897 to 1899 మధ్య కాలాన్ని ఏమన్నారంటే విద్యారంగంలో నిశ్శబ్ద కాలంగా పరిగణిస్తారు. ఇంకొకటి, మన ఇప్పుడు ఏమన్నా హంటర్ కమిషన్ని భారతీయ విద్యా కమిషన్ అని అన్నాం. ఎందుకు? అందులో భారతీయ విద్యావేత్తలు పాల్గొన్నారు. మరి ఎంతమంది భారతీయ సభ్యులు పాల్గొన్నారో చూద్దాం. హంటర్ కమిషన్లోని భారతీయ సభ్యులు మొత్తం హంటర్ కమిషన్లోని సభ్యుల సంఖ్య అంటే 20. అందులో 3 భారతీయులు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరంటే భూదేవ్ ముఖర్జీ, సర్ సయ్యద్ అహ్మద్, కేటీ తెలాంగ్. కోడ్ ఏంటంటే బిఎస్టీ. ఆల్రెడీ మనకు జిఎస్టీ తెలుసు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇక్కడ బిఎస్టీ. భూదేవ్ ముఖర్జీ, సర్ సయ్యద్ అహ్మద్, కేటీ తెలాంగ్. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Subscribe చేసి లైక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.